హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్. చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో మనం బనానా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఎక్కువగా బనానా మిగిలిపోయినప్పుడు, లేదంటే అరటి పండ్లు పండినప్పుడు వేస్ట్ లేని పడేస్తాం కదా, పడేయకుండా ఒకసారి బనానా ఐస్ క్రీమ్ ట్రై చేయండి. ఇంకా చాలామంది పిల్లలు బనానా ఇష్టపడరు కదా, వాళ్ళ ఇష్టం లేని వాళ్ళకు ఇలా ఐస్ క్రీమ్ ట్రై చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఐస్ క్రీమ్ అని అదని ఇదని అడుగుతుంటారు కదా, బయట ఎక్కువ ప్రిపేర్ చేయకుండా మనం ఇంట్లో పిల్లలకు హెల్తీగా ఈ విధంగా ఐస్ క్రీమ్ చేసేయచ్చు బనానా తోటి. చాలా తక్కువ టైంలో చాలా ఎమ్మీగా ఫాస్ట్గా మనం బనానా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలానో చూసేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. ఇక్కడ నేను 4 వరకు బనానాస్ తీసేసుకొని వాటిని తొక్క తీసేసి ఇలా నైఫ్ తోటి స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా నైఫ్ తోటి అన్ని స్లైసెస్గా చూడండి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు జిప్ బ్యాగ్లో కానీ లేదంటే ఏదైనా గాలి వెళ్ళకుండా బాక్స్లో కానీ ఈ పీసెస్ అన్నిటిని అందులో వేసేసి మనం క్యాప్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 2 or 3 అవర్స్ అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి. నేనైతే ఇక్కడ ఒక బాక్స్లో అయితే వేసేస్తున్నాను. చూడండి స్లైసెస్ని ఈ విధంగా వేసేసి క్యాప్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 3 గంటలు అయితే ఉంచాను. మనం బనానాని కట్ చేసి ఆలస్యం చేయకూడదు. వెంట కట్ చేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎక్కువసేపు ఉంచామనుకో కలర్ చేంజ్ అయిపోతుంది, చేతుకు కతుక్కొని పోతుంది. కాబట్టి అలా వెంట ఫాస్ట్గా చేసేయాలి. 2-3 అవర్స్ తర్వాత మనం తిరిగి చూస్తే బనానా ఇలా విరిచేస్తే 2 ముక్కలు అయిపోతుంది. అంత టైట్గా అవి ఐస్ అయిపోతాయి కదా. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి బనానా స్లైసెస్ని. ఇప్పుడు నేను ఇక్కడ సిల్క్ డైరీ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. ఒక చాక్లెట్ ఇలా పీసెస్గా కట్ చేసేసి మనం మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 కప్పు వరకు షుగర్ అయితే వేసేసుకున్నాను. ఒక టీ తాగే 1/2 గ్లాస్ వరకు అయితే మిల్క్ని పోసేసి ఫైన్ స్మూత్ లాగా బ్లెండ్ అయితే పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా స్మూత్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టు బ్లెండ్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా సాఫ్ట్గా చిక్కగా మరి లూజుగా కూడా ఉండదు ఐస్ క్రీమ్కి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలాంటి బాక్స్లో అయితే మనం ఈ జ్యూస్ని అయితే పోసేసుకోవాలి. చూడండి ఇప్పుడు పైనుంచి సన్నగా చాప్ చేసిన నేను బాదం కాజు పొడిని కూడా వేసేసుకొని ఇలా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం మంచిగా కలిపేసుకున్నాను. చూడండి ఇప్పుడు మనం మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ లేదంటే నైట్ ఓవర్ అంతా అలాగే వదిలేసేయాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ నుండి తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా స్పూన్తో కానీ ఇలా మనం బౌల్లో తీసుకోవాలి. మనకి పిల్లలు ఎప్పుడు అడిగితే వాళ్ళకి అప్పటికప్పుడు మనం ఇలా ఈ విధంగా పిల్లలకు బౌల్లో వేసి ఇచ్చేసి పైనుండి చాక్లెట్ సిరప్ వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా అయినా బాగుంటుంది, ఇంకా పైనుండి చాక్లెట్ సిరప్ వేసేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి చాలా సింపుల్ బనానా ఐస్ క్రీమ్, చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.